బ్రేకింగ్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా వినుకొండ పోలీస్ స్టేషన్ లో సిఐ చినమల్లయ్య లొంగిపోయారు. చినమల్లయ్యపై అత్యాచారం ఆరోపణలతో కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఏప్రిల్ 29న బాధితురాలు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి చినమల్లయ్య అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టివేశాయి. తెల్లవారుజామున 5 గంటలకు పోలీస్ స్టేషన్ లో చినమల్లయ్య లొంగిపోయారు. పల్నాడు జిల్లా వినుకొండ పోలీస్ స్టేషన్ లో సిఐ చినమల్లయ్య లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. చినమల్లయ్యపై అత్యాచారం ఆరోపణలతో కేసు నమోదైంది. ఏప్రిల్ 29న బాధితురాలు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి చినమల్లయ్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టివేశాయి. తెల్లవారుజామున 5 గంటలకు పోలీస్ స్టేషన్ లో చినమల్లయ్య లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే పల్నాడు జిల్లాలో ఏదైతే వినుకొండ పోలీస్ స్టేషన్ లో ఏదైతే సిఐ చిన్నమల్లయ్య ఏదైతే లొంగిపోయారో అయితే తనపై అత్యాచారం చేశాడనే చిన్నమల్లయ్యపై ఏప్రిల్ 29న అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ వినుకొండకు సంబంధించిన ఒక మహిళ అప్పటి నుంచి కూడా సిఐ చిన్నమల్లయ్య అజ్ఞాతంలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే వినుకొండ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన తర్వాత తనపై అత్యాచారం చేశారంటే కూడా ధనలక్ష్మి అనే మహిళ ఈ ఏదైతే ఈ ఏడాది ఏప్రిల్ 29న ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి కూడా చిన్నమల్లయ్య అజ్ఞాతంలో ఉన్నారు. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చిన్నమల్లయ్య చేసిన ప్రయత్నాలకు ఎదురు దెబ్బ అయితే తగిలింది. అయితే హైకోర్టు అనంతరం అలాగే సుప్రీంకోర్టు కూడా ఆయన ఏదైతే దాఖలు చేసిన ముందస్తు బెయిల్ అయితే పిటిషన్ తిరస్కరించాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున సుమారు 5-6 గంటల సమయంలో చిన్నమల్లయ్య వినుకొండ పోలీస్ స్టేషన్ చేరుకుని అధికారులు ఎదుట లొంగిపోయారు. అయితే ఆయన లొంగిపోవడంతో కేసు దర్యాప్తు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది కూడా. అయితే పోలీసులు తదుపరి న్యాయపరమైన ప్రక్రియకు సంబంధించిన చేపట్టే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా సిఐ చిన్నమల్లయ్యపై అనేక ఆరోపణలు ఉన్నాయి. మరో 2 మహిళలతో కూడా సంబంధాలు ఉన్నట్టు, ఒక మహిళనేమో ఇబ్బంది పెట్టినట్టు కూడా అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఆల్రెడీ అంతకు ముందుకే ఏదైతే గత వైసీపీ పాలనలో చాలా అక్రమాలకు పాల్పడ్డాడని కూడా ఆయన మీద ఆరోపణలు ఉన్న నేపథ్యం ఉంది. ఈ ఆరోపణల నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో అక్కడ వినుకొండలో ఏదైతే ఆ ప్రాంతంలోనే ఒక ఇల్లు కట్టుకుని ఉండటం, ఆయన విఆర్కి వెళ్ళిన తర్వాత అక్కడే ఉండటం, అక్కడే ఉన్న క్రమంలో ఇంటి పక్కన ఉన్న మహిళలు ఆయన అటువైపు వెళ్తూ మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె మీదకి అత్యాచారం చేయబోయిన క్రమంలో ఇవన్నిటికి సంబంధించి ఒక్కొక్కటిగా బయటకు వచ్చిన నేపథ్యంలో కేసు నమోదైన తర్వాత ఆయన హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించిన తిరస్కరణ జరగడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ రోజు ఆయన వినుకొండ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు ప్రస్తుతానికి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.